సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసినటువంటి ఒక సంఘ సంస్కర్త జ్యోతిబా ఫులే గారి జయంతి ఈరోజు. దాన్ని పురస్కరించుకొని ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అతని జీవితంలో నుండి అతని మిత్రుడు బ్రాహ్మణుడు. అతని మిత్రుడు జ్యోతిబా ఫులే గారిని వివాహానికి రమ్మంటాడనమాట. వివాహానికి వెళ్ళినప్పుడు, శూద్రకులంలోటి నీకు బ్రాహ్మణులతో కలిసి నడిచే అర్హత లేదని తెలియదు, నువ్వు ఒక మాలీ కమ్యూనిటీకి సంబంధించిన వాడివి, నువ్వు శూద్రుడివి, మా దగ్గరకు ఎందుకు వచ్చావని చెప్పేసి పెళ్ళికి వచ్చినటువంటి జ్యోతిబా ఫులే గారిని వెళ్ళగొడతాడనమాట. అంతేకాకుండా తాను తన భార్య ఇద్దరు కలిసి మహిళల కోసం, విద్యార్థుల కోసం ఒక పాఠశాల అభివృద్ధి చేసి దానిలో పాఠాలు చెప్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళే, నువ్వు ఆడపిల్లలకి చదువు చెప్తావా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో నుంచే వెళ్ళగొడతారనమాట. ఆ రోజు తను డిసైడ్ అవుతాడు. 1873లో సత్యశోధక సమాజాన్ని పెట్టి ఏమని కంక్లూజన్ వస్తాడు అని అంటే, అసలుకి పైనుంచి కింది దాకా సంస్కరణ అవసరం లేదు, కింద నుంచి పై దాకా సంస్కరణ అవసరం. అంటే మాలీ కమ్యూనిటీలోని, అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్లోని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి డామినేషన్ ఆఫ్ అప్పర్ క్యాస్ట్, అందుకోసం వాళ్ళు డామినేషన్ చేస్తున్నారు. ముందుగా షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీ వాళ్ళు, బీసీ కమ్యూనిటీ వాళ్ళు మీరు మారాలి. మీరు ఎప్పుడైతే మారి మీరు రిఫార్మేటివ్ మైండ్ సెట్తో ఉంటారో అప్పుడే ఖచ్చితంగా పైన అగ్రవర్ణాలు కూడా మారతాయని చెప్పాడనమాట. సో అతని ఉద్దేశం ఏంటంటే పైనుంచి మార్పు తీసుకురాకూడదు, కింద నుండి పైకి సంస్కరణలు తీసుకురావాలని నమ్మినటువంటి మహోన్నత నాయకుడు జ్యోతిరావు ఫులే గారు.